హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. నా క్లాస్ ఫస్ట్ టైం వింటున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇవాళ వీడియోలో మనం ఒక న్యూ కాన్సెప్ట్, న్యూ టాపిక్, determinants. So we will discuss about determinants topic today. Consider the system of linear equations a1x plus b1y equals c1 and a2x plus b2y equals c2. అంటే రెండు టూ ఈక్వల్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వేరియబుల్ x and y, two variables లో ఉంది ఈక్వేషన్స్. This system has a unique solution or not according as a1b2 minus a2b1 is not 0 or 0. అంటే ఈ సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుందా లేదా చెక్ చేసుకోవడం ఎలా అంటే, సో యూనిక్ సొల్యూషన్ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ a1b2 minus a2b1. a1b2 minus a2b1 నాట్ ఈక్వల్ 0 అయిందనుకోండి, ఈ సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. మనకి నాట్ 0 కావాలి అంటే a1b2 minus a2b1 వాల్యూ నాట్ 0, నాట్ ఈక్వల్ 0 అయితే ఈ సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్ a1b2 minus a2b1 కాల్ డిటర్మినెంట్స్ ఆఫ్ ద టూ ఈక్వేషన్స్. డిటర్మినెంట్ ఎందుకంటే సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ డిపెండ్ ఆన్ ఈ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే డిటర్మినెంట్ ఆఫ్ దీస్ టూ ఈక్వేషన్స్ a1x plus b1y equals c1 అండ్ a2x plus b2y equals c2. ఈ టూ ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసాం అనుకోండి. కామన్లీ ఇది రాసాం. x కోఎఫిషియంట్ a1, y కోఎఫిషియంట్ b1 అంటే a1 b1 అంటే x కోఎఫిషియంట్ a2 b2. సో దీన్ని ఎలా అంటామంటే మనం a1 b2 minus a2 b1 is called the determinant of the matrix a1 b1 a2 b2. ఈ సొల్యూషన్స్ యూనిక్ సొల్యూషన్ ఈజ్ ఈక్వేషన్స్ డిటర్మినెంటే a1 b2 minus a2 b1. ఈ ఈక్వేషన్స్ ఎలా రాస్తాం అంటే మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. అంటే ఈ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, x కోఎఫిషియంట్ a1, y కోఎఫిషియంట్ b1, x కోఎఫిషియంట్ a2, y కోఎఫిషియంట్ b2. ఈ కోఎఫిషియంట్స్ తీసుకొని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం a1 b1 a2 b2. ఈ a1 b2 minus a2 b1 అంటే ఇది ఇంటూ ఇది a1 b2 minus a2 b1 ఏమంటారంటే డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ a1 b1 a2 b2. 2x2 మ్యాట్రిక్స్ కదా, 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం మనం a1 b2 minus a2 b1 ఫైండ్ చేస్తాం. ఓకేనా? రైట్. సో ఎగ్జాంపుల్ చూడండి. సో డిటర్మినెంట్ ఆఫ్ 2 3 4 5 ఉందనుకోండి. డేటా ఆఫ్ 2 3 4 5 ఏం చేయాలి మనం? ఇది a1 b1 a2 b2 అనుకోవాలి. a1 b1 a2 b2 ఈ రెండు ఫస్ట్ ఇంటూ చేయాలి. 2 into 5 minus 3 4 12 అంటే 10 minus 12 ఎంత వస్తుంది మనకి? -2. అంటే డిటర్మినెంట్ ఆఫ్ 2 3 4 5 is equals to -2. ఈ 2x2 మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఒక మ్యాట్రిక్స్ మైనర్ అంటే ఏంటి చూద్దాం. కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఒక 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో ఏంటి మ్యాట్రిక్స్ అంటే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఈ 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రోస్ 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి, కాలమ్స్ కూడా 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. రైట్. ద మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఈ డిఫైన్డ్ యాజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద 2x2 మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ ద 2x2 మ్యాట్రిక్స్ obtained after deleting the row and column in which the element is present. అంటే ఏదైనా ఎలిమెంట్ ఈ మ్యాట్రిక్స్లో ఏదైనా ఎలిమెంట్ని మైనర్ ఫైండ్ చేయాలంటే ఎలా అంటే మైనర్ అంటే ఇక్కడ చూడండి డిటర్మినెంట్ ఆఫ్ ద 2x2 మ్యాట్రిక్స్. దెన్ 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అంటే obtained after deleting the row and column in which the element is present. ఏదైనా ఎలిమెంట్ 2x2 డిటర్మినెంట్ మైనర్ ఫైండ్ చేయాలంటే ఆ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయాలి. Delete the row and column which the element is present, in which the element is present. Suppose if you want to find minor of a2, ఈ minor a2 minor find చేయాలంటే ఏ రో ఉంది? సెకండ్ రో కదా. సో delete second row, don't take second row. ఓకేనా? సో it lies in first column, don't take first column. So what are the remaining? b1 c2 b1 c1 b3 c3. So we have to find the data of b1 c1 b3 c3 అంటే ఏమొస్తుంది? b1 into c3 minus b3 into c1. This is the minor of a2. ఏదైనా ఎలిమెంట్ మైనర్ ఫైండ్ చేయాలంటే ఆ ఎలిమెంట్ ఉన్న రో డిలీట్ చేయాలి ఫస్ట్, ఆ కాలం డిలీట్ చేయాలి,
రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది కదా, ఆ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంటే, దట్ ఎలిమెంట్ ఈస్ మైనర్, దట్ ఎలిమెంట్ మైనర్. సపోజ్ మనం బీ2 ఫైండ్ చేద్దాం. మైనర్ ఆఫ్ బీ2 ఎంత వస్తుంది? మైనర్ ఆఫ్ బీ2 ఈక్వల్స్ టు మైనర్ ఆఫ్ బీ2. ఎలా ఇద్దాం మైనర్ ఆఫ్ బీ2? బీ2 ఏ రోలో ఉంది మనకి? బీ2 లైస్ ఇన్ ఫస్ట్ సెకండ్ రో. ఓకేనా? బీ2 లైస్ ఇన్ సెకండ్ రో కదా, సెకండ్ రో డిలీట్ చేయండి. నెక్స్ట్ బీ2 లైస్ ఇన్ విచ్ కాలం? బీ2 లైస్ ఇన్ which column? This is a b2. So b2 lies in second column. Don't take second column and second row. So what are the remaining elements? a1, c1, a3, c3. So data of a1, c1, a3, c3. దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి మనం. రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది? a1 c3 మైనస్ a3 c1. ఇది మైనర్ ఆఫ్ b2. అంటే ఆ మైనర్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ ఏ రో ఉందో ఆ రో డిలీట్ చేయాలి, ఆ కాలం డిలీట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్, రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. సో దట్ ఈస్ అ మైనర్ ఆఫ్ b2. మైనర్ ఆఫ్ a2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్. a2 అంటే రో కాలం b1 c1 b3 c3 ఈక్వల్స్ టు b1 c3 మైనస్ b3 c1. ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఇదే మోడల్లో ఫైండ్ చేయాలి. సపోజ్ c3 అడిగినాం అనుకోండి. c3 అంటే ఏ కాలంలో ఉంది మనకి? ఏ రోలో ఉంది? థర్డ్ రో డిలీట్ చేయాలి. ఏ కాలం? థర్డ్ కాలం డిలీట్ థర్డ్ రో, థర్డ్ కాలం. రిమైనింగ్ ఎలిమెంట్స్ a1 b1 a2 b2. డేటా ఆఫ్ a1 b1 a2 b2. ఇది మైనర్ ఫైండ్ చేయడం. ఓకేనా? నౌ వన్ మోర్ డెఫినేషన్. కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ద కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద ith row and the jth column of a 3/3 matrix is defined as its minor multiplied by -1 power i plus j. కోఫాక్టర్ కావాలంటే ఏం లేదు మనకి, సింపుల్గా మనకు మైనర్ ఫైండ్ చేస్తాం కదా, ఆ మైనర్కి ఏం మల్టిప్లై చేయాలి? -1 power i plus j మల్టిప్లై చేయాలి. -1 power i plus j మల్టిప్లై చేయాలి. సో కోఫాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనర్ ఇంటూ -1 power i plus j, -1 power i plus j ఇంటూ మైనర్. సో సింపుల్గా అయితే ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మనం, ఈజీ అర్థమవుతుంది. సపోజ్ మ్యాట్రిక్స్ 1 2 0 3 -2 5 4 6 -3 4 6 -3. So this is 3/3 matrix. 3/3 matrix. Now we have to find the cofactor of each element. Cofactor of each element. Cofactor కావాలి ఫస్ట్ మనకి ఏం కావాలి? మనకి మైనర్ కావాలి. కోఫాక్టర్ కావాలంటే మైనర్ కావాలి. ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఫైండ్ చేస్తున్నా. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే 1 ఏ రోలో ఉంది మనకి? ఫస్ట్ రో. 1 లైస్ ఇన్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం అంటే -1 power i plus j కదా. i అంటే రోస్, j అంటే కాలమ్స్. సో i అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 1 + 1 ఇంటూ డెట్ ఆఫ్. నెక్స్ట్ మైనర్ ఫైండ్ చేయాలి. 1 మైనర్ ఎలా ఫైండ్ చేస్తాం? మైనర్ ఫైండ్ చేయాలి డెఫినెట్గా ఇది ఏ రోలో ఉంది? ఫస్ట్ రో డిలీట్ చేయాలి, కాలం డిలీట్ చేయాలి. ఆ 1 ఏ రోలో ఉంది? ఫస్ట్ రో కదా, ఫస్ట్ రో డిలీట్ చేయాలి, ఈ కాలం డిలీట్ ఫస్ట్ కాలం డిలీట్ చేయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? -2 5 6 -3. దీని డిటర్మినెంట్ ఈ 1 ది మైనర్ అవుతుంది. మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ -2 5 6 -3. డెట్ ఈజ్ డెట్ సింబల్ -2 5 6 -3 ఈజ్ ఈక్వల్స్ టు -1 power 1 + 1 1 + 1 అంటే 2 -1 power ఇవే నెంబర్ అంటే మైనస్ ప్లస్ వస్తుంది. సో డెట్ a1 b1 a2 b2 అంటే a1 b2 a2 b1. a1 ఈ రెండు ఇంటూ చేయాలి. a1 b2 a2 b1 -2 ఇంటూ -3 6 -6 5 30 ఈజ్ ఈక్వల్స్ టు -24. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -24. నెక్స్ట్ ఫైండ్ కోఫాక్టర్ ఆఫ్ 2. ఇక్కడ 2 ఉంది కదా, 2 కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు -1 power ఏం చేస్తా? వేరే ఉంది ఫస్ట్ రో ప్లస్ ఏ కాలం? 2 లైస్ ఇన్ సెకండ్ కాలం 2 సెకండ్ 1 + 2. డేట్ ఆఫ్ మైనర్ ఏంటి? మైనర్ ఆఫ్ 2 ఆ రో ఆ కాలం డిలీట్ చేయాలి. ఫస్ట్ రో కదా, ఫస్ట్ రో డోంట్ టేక్ ఫస్ట్ రో అండ్ డోంట్ టేక్ సెకండ్ కాలం. ఇట్స్ ఫస్ట్ రో, ఈ ఫస్ట్ రో తీసుకోవద్దు, సెకండ్ కాలం తీసుకోవద్దు. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 3 5 4 -3. డిటర్మినెంట్ ఆఫ్ 3 5 4 -3 అదే మైనర్ ఆఫ్ 2. మైనర్ ఆఫ్ 2 అంటే ఏంటి? 3 5 3 ఈ 2 ఉంది కదా,
2 ఉన్న రో కాలం తీసుకోవద్దు, 2 ఉన్న రో తీసుకోవద్దు. 3 5 4 -3 4 -3. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. ఇది a1 b1 a2 b2 అంటే ఏంటి ఫార్ములా? a1 b2 a2 b1 a2 b1. ఇది a1 అనుకోవాలి, ఇది b1, ఇది a2, ఇది b2. ఇక్కడ చూడండి -1 పవర్ 1 + 2 అంటే 3. -1 పవర్ ఎప్పుడు కూడా పవర్ ఆడ్ నెంబర్ ఉంటే వాల్యూ టోటల్ -1 వస్తుంది. మైనస్, సో మైనస్ దీని డెట్ ఏంటి? a1 ఈ రెండు ఇంటూ చేయాలి. a1 b2 3 × -3 -9 మైనస్ a2 b1 4 5 20 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? -9 -20 -29 -21 ప్లస్ 29. ఇదేంటి? కోఫాక్టర్ ఆఫ్ 2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 0 ఫైండ్ చేయండి. కోఫాక్టర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు కోఫాక్టర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఏమొస్తుంది? కోఫాక్టర్ ఆఫ్ 0 -1 పవర్ 0 ఏ రోలో ఉంది మనకి? ఫస్ట్ రో. ఏ కాలం? థర్డ్ కాలం. -1 పవర్ 3 -1 పవర్ 1 + 3 ఇజ్ ఈక్వల్స్ టు మైనర్ ఆఫ్ 0. మైనర్ ఆఫ్ 0 అంటే 0 ఏ రోలో ఉంది? ఫస్ట్ రో కదా, అంటే 1 2 0 ఈ రో తీసుకోవద్దు. ఏ కాలం ఉంది? 0 5 -3 ఈ కాలం కూడా తీసుకోవద్దు మనం. ఫస్ట్ రో థర్డ్ రో డోంట్ టేక్. రిమైనింగ్ ఏంటి? 3 -2 4 6 3 -2 3 -2 4 6. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? -1 పవర్ 1 + 3 అంటే 4 వస్తుంది. 1 + 3 అంటే 4 -1 పవర్ ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ వస్తుంది. సో దీని డేటా ఏంటి? a1 b2 a2 b1 3 6 18 మైనస్ a1 ఫార్ములా మైనస్ కదా, a2 b1 4 × -2 -8 ఇజ్ ఈక్వల్స్ టు 18 + 8. 18 + 8 అంటే 26. ఇది కోఫాక్టర్ ఆఫ్ 0. కోఫాక్టర్ ఆఫ్ 0 ఉంది కానీ 0 రాయకండి, అది రాంగ్. అది కోఫాక్టర్ ఆఫ్ 0 అంటే ఆ రో ఆ కాలం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మైనర్ అంటే ఆ రో ఆ కాలం కాకుండా రిమైనింగ్ తీసుకోవాలి. 3/2 మ్యాట్రిక్స్ 3 -2 4 6. ఇది సపోజ్ కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు -1 పవర్. సో ఏ రో సెకండ్ రో ఫస్ట్ కాలం 2 + 1 డెట్ ఆఫ్ ఏ రో రెడ్ రో సెకండ్ రో ఉంది, సెకండ్ రో డిలీట్ చేయండి. ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 2 0 6 -3 2 0 6 -3 ఇది మైనర్. సో -1 పవర్ 3 ఉంది కదా, అంటే మైనస్ వస్తుంది. 2 3 2 × -3 -6 0 × 6 0 అంటే +6 ఆన్సర్. కోఫాక్టర్ ఫైండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంత ఎవ్రీ టైం మనం -1 పవర్ 1 + 1 -1 పవర్ 1 + 2 చేయలేము. అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో సింపుల్గా ఏంటంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్కి ప్లస్ వస్తుంది. ఇది -1 పవర్ 1 + 1 2 వస్తుంది, అంటే దీనికి పాజిటివ్ తీసుకోవాలి. డైరెక్ట్ చేయడం చెప్తున్నా, ఇది అంత అవసరం లేదు. సెకండ్ ఎలిమెంట్కి సెకండ్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం కదా, అంటే 1 + 2 3 అవుతుంది. ఈవెన్ ఆడ్ నెంబర్ అంటే మైనస్ వస్తుంది. ఇది ఫస్ట్ పాజిటివ్, ఇది మైనస్ ప్లస్ ఇట్లా తీసుకోవాలి ఆల్టర్నేటివ్. ఓకేనా? అంటే ఫస్ట్ ఎలిమెంట్కి పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఏం తీసుకోవాలి? డైరెక్ట్గా ప్లస్ తీసుకొని దాన్ని మైనర్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఈ 1 కాకుండా రిమైనింగ్ ఏంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం కూడా రిమైనింగ్ తీసుకుంటే వచ్చేస్తుంది. దీని డైరెక్ట్ -2 5 6 -3. సెకండ్ ఎలిమెంట్ ఇది కోఫాక్టర్ కావాలంటే ఇక్కడ ముందు మైనస్ తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ -1 పవర్ 1 3 అంటే మైనస్ వస్తుంది కదా, ఇట్లా డైరెక్ట్గా మైనస్ తీసుకుంటాం. దాని రేట్ ఏంటి? 3 5 4 -3 దాని రేట్ ఫైండ్ చేస్తాం. థర్డ్ ఎలిమెంట్ అంటే ప్లస్ ఇక్కడ ప్లస్ ఎందుకు వస్తుంటే ఫస్ట్ రో థర్డ్ కాలం కదా, అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం ఈవెన్ నెంబర్ వస్తుంది. 1 + 3 అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ వచ్చిన దగ్గర మనకి ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ వచ్చిన దగ్గర మైనస్ వస్తుంది. అందుకే డైరెక్ట్ ఫైండ్ చేద్దామంటే ఎట్లా చేస్తామంటే, సపోజ్ ఇక్కడ 4 ఉందనుకోండి, కోఫాక్టర్ ఆఫ్ 5 ఉంది మనకి. కోఫాక్టర్ ఆఫ్ 5 అంటే ఏమొస్తుందంటే కోఫాక్టర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ ఒకసారి చూడండి, ప్లస్ మైనస్ డైరెక్ట్ రాస్తున్నాం. మైనస్ డెట్ ఆఫ్ ఏ రో ఇది సెకండ్ రో డిలీట్ చేయండి, థర్డ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్ 1 2 4 6 డెట్ ఆఫ్ 1 2 4 6 ఇట్లా రాయొచ్చు మనం. అంటే -1 6 8 A1 B2 కదా, A1 B2 A2 B1 1 6 6 4 2 8 అంటే ఎంత వస్తుంది? -2 ఈజ్ ఈక్వల్స్ టు +2 ఇట్లా డైరెక్ట్ రాయొచ్చు మనం. అంటే ఇక్కడ -1 పవర్ ఇది రాయకుండా డైరెక్ట్ సైన్ డైరెక్ట్ తీసుకుంటాం అన్నట్టు. -1 పవర్ 1 + 1 -1 పవర్ 1 + 2 అలా రాయకుండా ఆ సైన్ డైరెక్ట్గా రాస్తాం మనం.
ఈ -1/1 ఉందా, ఈ సైన్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా రాస్తాం. ఆల్టర్నేటివ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా వస్తుంది. సపోజ్ కోఫాక్టర్ ఆఫ్ 6 కావాలనుకోండి. కోఫాక్టర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, కోఫాక్టర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు దేంతో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఫస్ట్ ప్లస్ కదా, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఇది కూడా మైనసే, మైనస్. దాని మైనర్ ఏంటి వస్తుంది, మైనర్ అంటే ఏ రో ఉంది, థర్డ్ రో డిలీట్ చేయండి. ఏ కాలం ఉంది, సెకండ్ కాలం 6, సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 1 0 3 5, దాని డేట్ 1 0 3 5. సో డేట్ ఆఫ్ ఏమొస్తుంది మనకి a1 b2 1 into 5 5 minus 3 into 0 0 అంటే ఏంటి -5 -5 ద కోఫాక్టర్ ఆఫ్ 6. ఇలా ఎవ్రీ ఎలిమెంట్ కోఫాక్టర్ ఫైండ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. నౌ ద డెఫినేషన్ ఆఫ్ డిటర్మినెంట్. Let A is equals to 3/3 square matrix A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. The sum of the products of the elements of the first row with their corresponding cofactors is called the determinant of A. ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే మనకి sum of the products of the elements of the first row, first row with their corresponding cofactors. అంటే మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ రో విత్ దేర్ కోఫాక్టర్స్ ఈజ్ కాల్డ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ దేర్ కోఫాక్టర్స్ అంటే ప్రోడక్ట్స్ దేని ప్రోడక్ట్ ఎలిమెంట్ అండ్ కోఫాక్టర్, సపోజ్ ఫస్ట్ రో తీసుకున్నాకోండి. ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి A1 B1 C1 వాటి కరస్పాండింగ్ కోఫాక్టర్స్ వాటి సమ్ యాడ్ చేస్తే మనకు వచ్చేదే డిటర్మినెంట్. అంటే A1 కోఫాక్టర్ A1 అనుకోండి, A1 B1 కోఫాక్టర్ క్యాపిటల్ B1 అనుకోండి, B1 C1 కోఫాక్టర్ C1 అనుకున్నాం అనుకోండి, C1 బట్ A1 ప్లస్ B1 C1 యాడ్ చేస్తే వచ్చేదే డిటర్మినెంట్. ఎగ్జాంపుల్ చేద్దాం, అర్థమవుతుంది. డిటర్మినెంట్ కావాలంటే సింపుల్గా ఫస్ట్ రో ఎలిమెంట్స్ అంటే A1 B1 C1 వాటి కోఫాక్టర్స్ ఫైండ్ చేయాలి. కోఫాక్టర్స్ వచ్చిన తర్వాత ఈ ఎలిమెంట్స్కి ఇంటూ వేసి యాడ్ చేస్తే వచ్చే సమ్మే మనకి డిటర్మినెంట్. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ డినోటెడ్ బై డెట్ ఏ అంటాం. దీన్ని డిటర్మినెంట్ డెట్ ఏ అంటాం, ఆర్ సింప్లీ ఇట్లా డెట్ సింబల్, అది డెట్ ఆఫ్ ఏ, డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 -1 -3 1. ఇట్ ఇస్ 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ తెలుసుగా మన డిటర్మినెంట్ ఏంటి A1 B2 minus A2 B1, A1 B2 minus A2 B1, ఇది డెట్. A1 B2 minus A2 B1 అంటే ఏంటి, ఇది A1 B1 అనుకోవాలి. A1 B1 A2 B2 A1 B2 ఏమొస్తుంది, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ రాస్తుంది రైట్గా. ఇది ఇప్పుడు మనం 2/2 మ్యాట్రిక్స్ ఇట్లా కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా A1 B1 A2 B2తో కంపేర్ చేయాలి. మనం ఇట్లా కంపేర్ చేసుకోవాలి. A1 B1 A2 B2 2/2 మ్యాట్రిక్స్ని ఆల్వేస్ కంపేర్ విత్ దిస్ ఓన్లీ. A1 B1 A2 B2 that is equals to A1 B2 these two, this corner 1 into 1 minus A2 B1 minus 3 into -1 minus into minus plus 3 ones are 3 1 minus 3 is equals to -2. that A is equals to -2. This is the determinant of 2/2 matrix. We can find that by using formula A1 B2 minus A2 B1. Now we will see the determinant of 3/3 matrix. Find the determinant of 1 -1 2 3 0 4 -4 -2 5. ఫస్ట్ ఏ రో తీసుకుందాం మనం. ఏ రో ఏమైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఫస్ట్ రో ఆర్ సెకండ్ రో ఆర్ థర్డ్ రో. జనరల్గా ఫస్ట్ రో తీసాం డెట్. టేక్ ద ఫస్ట్ రో. వాట్ ఇస్ ద ఎలిమెంట్స్ 1 -1 2. ఫస్ట్ ఫైండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 1. కోఫాక్టర్ ఆఫ్ 1 ఫైండ్ చేయండి. ఫస్ట్ రో కదా, కోఫాక్టర్ ఆఫ్ 1 ఫైండ్ చేయాలి. కోఫాక్టర్ ఆఫ్ 1 ఫస్ట్ రో అంటే నేను చెప్పిన ఫస్ట్ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. కోఫాక్టర్ ఫైండ్ చేయాలంటే అంటే బ్రాకెట్కి ఏం నెక్స్ట్ దాని మైనర్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ 1 మైనర్ ఏంటి అంటే ఈ రో కాకుండా ఈ రో కాలం కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 లైసెన్స్ ఫస్ట్ రో డిలీట్ ఫస్ట్ రో and 1 license first column delete first column. What are the remaining elements? 0 4 -2 5. Dat of 0 4 -2 5 0 4 -2 5. Take the determinant A1 B1 A2 B2 A1 B2 minus A2 B1.
అంటే 0 into 5 0 minus 2 into 4 minus 8 is equals to minus into 1 plus 0 plus 8 అంటే 8 వస్తుంది. Cofactor of 1 is equals to 8. Cofactor of 1 is equals to 8. Next, what is the next element? Minus 1. Cofactor of minus 1. Cofactor of minus 1 is equals to ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ మైనస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ముందు మైనస్ తీసుకోవాలి, అక్కడ -1 ఉందని మైనస్ కాదు, ఇక్కడ ముందు కోఫాక్టర్ ఫైండ్ చేసిన ముందు మైనస్ తీసుకోవాలి. మైనస్, సో -1 lies in first row, delete first row. -1 lies in second column. First row second, delete first row second column. Remaining elements ఏంటి? 3 4 -4 5. Data of 3 4 -4 5 ఇట్లా చేయాలి. నెక్స్ట్ మైనస్, సో a1 b2 minus a2 b1, a1 b2 minus a2 b1. 3 5 is 15, minus into plus minus వస్తుంది ఫార్ములా ఆల్రెడీ, minus into plus minus 4 4 is 16, minus 16 is equals to ఏమొస్తుంది? minus of 15 plus 16 is equals to minus 31. This is cofactor of minus 1. Next, find cofactor of 2. Cofactor of 2 is equals to plus minus plus పాజిటివ్, ముందు ఏం సింబల్ తీసుకోవట్లేదు. సో వాట్ ఇస్ ద మైనర్ ఆఫ్ 2 ఏంటి? 2 lies in first row and 2 lies in second last column. సో డిలీట్ ఈ రోలో డిలీట్ చేయాలి మనం, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలమ్ డిలీట్ చేయాలి. సో వాట్ ఆర్ రిమైనింగ్ ఎలిమెంట్స్? 3 0 -4 -2. టేక్ ద డేటా ఆఫ్ 3 0 -4 -2 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏంటి? a1 b2 3 into -2 3 into -2 -6 minus 0 into 4 0 వస్తుంది, -6 -0 -6. దీస్ ఆర్ ద cofactors of 1 -1 2. డెట్ ఫైండ్ చేయాలి కదా, అలా డెట్ a is equals to ఏంటి మనకి? సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ కోఫాక్టర్స్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1 into 1 కోఫాక్టర్ ఏంటి మనకి? ఏమొచ్చింది? 8 కదా, 1 into 8 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? -1 into what is the cofactor of -1? -31 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి? 2 into what is the cofactor of 2? -6. అంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఎలిమెంట్స్ ఇంటూ కోఫాక్టర్స్, ఎలిమెంట్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ కోఫాక్టర్స్, వాట్ కోఫాక్టర్స్ మైనస్ ఇంటూ చేయాలి. 1 into 8, 1 ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా, 1 into cofactor of 1 8 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ -1 into cofactor of -1 -31 ప్లస్ వాట్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్? 2 into what is the cofactor of 2? -6. సో ఏమొస్తుంది మనకి? is equals to 1 into 8 -1 plus 31, 3 2s are 12 -12 is equals to 31 39 -12, 39 -12 20. ఎంత వస్తుంది మనకి? రైట్, 9 minus అయితే 27. This is the det of A matrix A. సో ఇట్లా మనం ఎవ్రీ టైం cofactor of 1 cofactor of 2 -1 cofactor of 2 చేయకుండా వేస్తాం. ఇట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు, సేమ్ అది దాని డెట్నే. det of A is equals to ఏంటి? డేటాని ఇట్లా వేస్తున్నా. det A is equals to ఏ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 కదా, 1 into, సో 1 into minor of 1 అంటే ఏంటి? 1 అంటే ఫస్ట్ కాలం ఉంది కదా, ఫస్ట్ రో డిలీట్ చేయండి, ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ ఏంటి? 0 4 -2 5 ఇట్లా రాస్తాం. 0 4 -2 5. నెక్స్ట్ కోఫాక్టర్ ఫస్ట్ పాజిటివ్ తీసుకోవాలి, సెకండ్ నెగిటివ్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది మనకి? -1 కదా, -1 తీసుకుంటున్నా, -1. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ మైనర్ ఆఫ్ -1 ఫస్ట్ రో సెకండ్ కాలం కాకుండా రిమైనింగ్ 3 4 -4 5 3 4 -4 5 ఇలా ప్లస్ మైనస్ ప్లస్ లాస్ట్ 2 కదా, 2 into నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 2 ఏ రోలో ఉంది? ఫస్ట్ రో థర్డ్ కాలం రిమైనింగ్ 3 0 -4 -2 3 0 -4 -2. వీటి డేట్ ఫైండ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి. ఎవ్రీ ఇట్లా కోఫాక్టర్ 1 2 ఇలా రాకుండా ఇదే వేస్తుంది. ఇక్కడ 1 into వేసిన 1 ఇక్కడ వేస్తుంది. ఇంటూ 8 అంటే ఏంటి? ఇక్కడ
8 అంటే ఏంటి కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే ఏంటి కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే ఇదే కదా ఇక్కడ రాస్తున్నాం అది డైరెక్ట్ రాస్తున్నాం అన్నట్టు 0 4 మైనస్ 2 5 నెక్స్ట్ మైనస్ ఇక్కడ మైనస్ సెకండ్ ఎలిమెంట్ మైనస్ వస్తుంది మైనస్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ -1 ఇక్కడ చూడండి -1 తీసుకున్నాం నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1 ఏంటి 3 4 -4 5 3 4 -4 5 ఈ మైనస్ కూడా ఇదే ఈ మైనస్ కూడా ఇక్కడ ముందు రాసాం ఆల్రెడీ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ -6 అంటే ఏంటి కోఫాక్టర్ ఆఫ్ 2 కదా కోఫాక్టర్ ఆఫ్ 2 అంటే ఏంటి 3 0 -4 -2 ఇలా 3 0 -4 -2 ఇలా రాస్తాం డైరెక్ట్ వేస్తాం మనం ఏంటంటే 1 ఇంటూ AD - BC 0 ఇంటూ 5 0 -2 ఇంటూ 4 -8 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 5 are 15 minus of 4 5 16 -16 plus 2 into 3 into 0 -6 3 2 -6 -0 ఇట్లా చేస్తాం సో మైనస్ ఇంటూ ప్లస్ 0 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 1 ఇంటూ 8 అంటే 8 వస్తుంది 15 ప్లస్ 16 31 నెక్స్ట్ -2 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -2 6 12 -12 అంటే ఎంత వస్తుంది 27 వస్తుంది దిస్ ఇస్ ద డిటర్మినెంట్ ఇలా ఫైండ్ చేయొచ్చు కోఫాక్టర్ ఆఫ్ 1 కోఫాక్టర్ ఆఫ్ -1 కోఫాక్టర్ ఆఫ్ 2 తీసుకొని ఇలా ప్రోడక్ట్ ఆఫ్ కోఫాక్టర్స్ విత్ దేర్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఇలా వేసుకోవచ్చు డైరెక్ట్ కూడా ఇలా వేసుకోవచ్చు అంటే 1 ఇంటూ తీసుకొని దానికి మైనర్ నెక్స్ట్ మైనస్ ఎలిమెంట్ ఇంటూ మైనర్ ప్లస్ ఎలిమెంట్ ఇంటూ మైనర్ ఇలా చెక్ చేసుకోవచ్చు ఓకేనా దిస్ ఇస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ ఈ 3/3 మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ అయితే A1 B2 - A2 అని డైరెక్ట్ రాస్తాం నౌ ఎక్సర్సైజ్ 3D ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ గివెన్ solution of first one 2 1 1 -5 given it is a 2/2 matrix 2/2 matrix 2/2 matrix డేటా ఏంటి మనకి డేటా ఏమొస్తుంది 2 1 1 -5 is equals to ఏంటి ఫార్ములా A1 B2 - A2 B1 2/2 matrix కి A1 B2 - A2 B1 take this as A1 B1 A2 B2 ఈ రెండు 2 into -5 ఎంత వస్తుంది 2 into -5 2 into -5 minus 1 into 1 1 into 1 1 so 2 into -5 -10 -10 -1 -10 -1 -11 this is the data of first one determinant second one same second one మీరు homework చేయండి third one I 0 0 - I so same A1 B2 - A2 B1 A1 B1 A2 B2 సో I ఇంటూ -I ఎంత వస్తుంది I స్క్వేర్ I ఇంటూ I స్క్వేర్ మైనస్గా ఫార్ములాలో A2 B1 0 ఇంటూ 0 0 I స్క్వేర్ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్ సో I స్క్వేర్ వాల్యూ -1 ఉంటుంది మనకి -1 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్స్ టు +1 సో దిస్ ఇస్ ద డేట్ ఆఫ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ చూడండి వాట్ ఇస్ ద ఫోర్త్ వన్ ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ ఇద్దాం ఫోర్త్ వన్ సొల్యూషన్ సో ఇంతకుముందు చేసాం మనం ఎగ్జాంపుల్ ఒకటి డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ ఫైండ్ చేసాం ఇక్కడ డైరెక్ట్ చేద్దాం మనం అంటే 0 1 1 1 0 1 1 1 0 సో 3/3 మ్యాట్రిక్స్ ఎలా చేయొచ్చు మనం ఫస్ట్ రో ఏంటి 0 1 1 కదా అంటే కోఫాక్టర్ ఆఫ్ 0 ఫైండ్ చేయాలి కోఫాక్టర్ ఆఫ్ 1 ఫైండ్ చేయాలి కోఫాక్టర్ ఆఫ్ 1 ఫైండ్ చేయాలి తర్వాత 0 ఇంటూ ఫస్ట్ 0 కోఫాక్టర్ ప్లస్ 1 ఇంటూ 1 కోఫాక్టర్ ప్లస్ 1 ఇంటూ 1 కోఫాక్టర్ చేయాలి అలా కాకుండా మనం డైరెక్ట్ చేద్దాం ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 0 కదా అంటే 0 ఇంటూ ఇది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ గుర్తుపెట్టుకోండి కోఫాక్టర్ ఫైండ్ చేసి ఏం చేస్తాం -1 పవర్ 1 + 1 అంటే పాజిటివ్ వస్తుంది ఇది -1 పవర్ 1 + 2 అంటే మైనస్ వస్తుంది అందుకే డైరెక్ట్ రాస్తాం అలా రాకుండా 0 ఇంటూ వాట్ ఇస్ ద మైనర్ ఆఫ్ 0 ఈ 0 మైనర్ అంటే ఏంటి ఈ ఫస్ట్ రో ఈ ఏ రోలో ఉంది ఫస్ట్ రో కదా అది డిలీట్ చేయండి ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ ఏమొస్తుంది 0 1 1 0 ఈ రెండు కాకుండా రిమైనింగ్ వస్తుంది మనకి ఇది డిలీట్ చేయండి సో రిమైనింగ్ 0 1 1 0 కదా అది రాయండి 0 1 1 0 సో ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఇది A1 B1 A2 B2 2/2 మ్యాట్రిక్స్ ఫార్ములా ఉంది కదా ఏంటి ఫార్ములా A1 B2 - A2 B1 అంటే ఏమొస్తుంది మనకి 0 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 1 1 కానీ ఇక్కడ మనకి 0 ఇంటూ సంథింగ్ ఉంది కదా టోటల్ 0 అవుతుంది టోటల్ 0 సారీ డైరెక్ట్ రాద్దాం సారీ ఇట్లా వేస్తున్నా ఇప్పుడు చేయకండి ప్లస్ ఇది ఫస్ట్ 0 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ 0 మైనర్ ఆఫ్ 0 మైనస్ ఫస్ట్ 0 పాజిటివ్ తీసుకోండి నెగిటివ్ మైనస్ ఇక్కడ ఎలిమెంట్ ఏముంది 1 ఉంది కదా 1 తీసుకోండి నెక్స్ట్ మైనర్ ఆఫ్ 1
ఆ మైనర్ ఆఫ్ 1 చేయండి. అంటే ఆ రో కాలం డిలీట్ చేయండి. 1A రోలో ఉంది ఫస్ట్ రో 1A కాలంలో సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ ఏమో ఈ కాలం డిలీట్ చేయాలి, రో డిలీట్ చేయాలి. రిమైనింగ్ ఏంటి 1 1 1 0 1 1 1 0. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ ఏంటి లాస్ట్ 1 తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఏ రోలో ఉంది ఫస్ట్ రో థర్డ్ కాలం, ఈ రెండు డిలీట్ చేయండి. ఫస్ట్ రో థర్డ్ కాలం ఈ రెండు డిలీట్ చేయాలి. అంటే రిమైనింగ్ ఏంటి 1 0 1 1 1 0 1 1. రైట్, ఇట్లా డేట్ ఫైండ్ చేయాలి మనం 3/3 మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ దాని మైనర్, నెక్స్ట్ మైనర్ తీసుకోవాలి డెఫినెట్గా. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ దాని మైనర్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఇంటూ దాని మైనర్. ఇప్పుడు 0 ఇంటూ ఏటి మైనస్ ఇది A1 B1 A2 B2 2/2 మ్యాట్రిక్స్ కదా. అంటే 0 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇస్ సంథింగ్ టోటల్ 0 కదా, 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ఎంత వస్తుంది డేట్ అంటే 2 వస్తుంది. 1 ప్లస్ 1 is 2. ఇది ఫోర్త్ వన్ డేట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 6th వన్ చేద్దాం. 6th వన్ డిటర్మినెంట్ ఏంటి ఎలిమెంట్ 2 మైనస్ 1 4 4 మైనస్ 3 1. నెక్స్ట్ 1 2 1 1 2 1. ఫస్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పాజిటివ్ కదా, సింబల్ ఏం తీసుకోవట్లేదు. దాని మైనర్ ఏంటి, దాని మైనర్ అంటే 2 ఫస్ట్ రోలో ఉంది కదా, ఫస్ట్ రో తీసుకోవద్దు, డిలీట్ ఫస్ట్ రో అండ్ డిలీట్ ఫస్ట్ కాలం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ -3 1 2 1 -3 1 2 1. నెక్స్ట్ మైనస్ కోఫాక్టర్లో మైనస్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి. నెక్స్ట్ వాట్ ఇస్ సెకండ్ ఎలిమెంట్ -1 కదా, టేక్ -1. ఈ మైనస్ సింబల్ అనేది కోఫాక్టర్లో వస్తుంది, ఇక్కడ ఉన్న మైనస్ కాదు. నెక్స్ట్ -1 లైస్ ఇన్ ఫస్ట్ రో డిలీట్ చేయండి అండ్ సెకండ్ కాలం. రిమైనింగ్ ఏంటి 4 1 1 1 4 1 1 1. నెక్స్ట్ ప్లస్ ఎలిమెంట్ ఏంటి 4 కదా, 4 ఇంటూ మైనర్ ఆఫ్ 4 అంటే ఏమొస్తుంది, ఈ ఫస్ట్ రోల్ డిలీట్ చేయండి, ఫస్ట్ కాలం లాస్ట్ కాలం డిలీట్ చేయండి. 4 -3 1 2 వస్తుంది. 4 -3 1 2. రైట్, ఇప్పుడు చేయండి 2 ఇంటూ A1 B2 2/2 మ్యాట్రిక్స్ కదా, అంటే ఇదే ఫామ్లో మళ్ళీ A1 B2 A2 B1 అంటే -3 ఇంటూ 1 -3 మైనస్ 2 1s 2 మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది కదా, అవసరం లేదు కదా. 4 1s 4 మైనస్ 1 1s 1 ప్లస్ 4 ఇంటూ 4 2s 8 మైనస్ 1 ఇంటూ -3 -3. నెక్స్ట్ 2 ఇంటూ -3 -2 -5 ప్లస్ 1 ఇంటూ 4 -1 3 1 3 1s 3 వస్తుంది. ప్లస్ 4 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ప్లస్ 3 11 is equals to ప్లస్ ఇంటూ మైనస్ 2 5s 10 ప్లస్ 3 11 4s 44 44 ప్లస్ 3 47 47 minus 10 37. సో దిస్ ఇస్ ద డిటర్మినెంట్ ఆఫ్ 6th వన్. ఇది డిటర్మినెంట్ ఓకేనా. నో డేటా ఆఫ్ 8th వన్. గివెన్ మ్యాట్రిక్స్ A H G H B F G F C. సో ఫస్ట్ ఏం చేద్దాం, డేటా అంటే డేటా ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేద్దాం మనం, A ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ వాట్ ఇస్ ద మైనర్ ఆఫ్ A. ఏ కాకుండా రిమైనింగ్ ఏంటి ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ ఏంటి B F F C వస్తుంది. B F F C. నెక్స్ట్ మైనస్ వస్తుంది కదా, మైనర్ కోఫాక్టర్లో మైనస్ సెకండ్ ఎలిమెంట్ మైనస్ తీసుకోవాలి. పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. సో H ఉంది కదా, H ఇంటూ వాట్ ఇస్ ద, సో H లైస్ ఇన్ ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం ఆ రెండు డిలీట్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుంది మనకి HF GC. రైట్, ప్లస్ రిమైనింగ్ ఏంటి G. సో G ఏంటి, G లైస్ ఇన్ ఫస్ట్ రో థర్డ్ కాలం. రిమైనింగ్ ఏమొస్తుంది డిలీట్ చేస్తే థర్డ్ కాలం ఫస్ట్ రో అంటే డిలీట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇవి డిలీట్ చేయాలి. రిమైనింగ్ మైనర్ అంటే HBGF. సో డిలీట్ మల్టిప్లై అయ్యండి A ఇంటూ ఈ 2/2 మ్యాట్రిక్స్ కదా, అంటే A1 B2 మైనస్ A2 B1 B ఇంటూ C BC మైనస్ F ఇంటూ F F స్క్వేర్ మైనస్ H ఇంటూ C HC మైనస్ G ఇంటూ F GF ప్లస్ G ఇంటూ HF మైనస్ BG GB ఆర్ BG. సో Aతో మల్టిప్లై అండి A ఇంటూ BC ABC మైనస్ A ఇంటూ F స్క్వేర్ ABF స్క్వేర్ మైనస్ H ఇంటూ C H స్క్వేర్ H ఇంటూ H స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ FGH
ప్లస్ జీ ఇంటూ హెచ్ఎఫ్ జిహెచ్ఎఫ్ ఆర్ ఎఫ్జిహెచ్ ఎఫ్ జిహెచ్ మైనస్ జీ స్క్వేర్ బి మైనస్ జీ స్క్వేర్ బి అంటే ఏమొస్తుంది లైక్ టర్మ్స్ ఏమన్నా చూడండి ఏబిసి మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ FGH plus FGH 2FGH is determinant of the 8th one. Now 9th one, det of ABC BCA CAB is equals to first A, this first element A kada A into det of minor of A lies in first row and first column, and delete this remaining into CAAB తీసుకోవాలి CAAB మైనస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి బి తీసుకొని రిమైనింగ్ ఏంటి బి ఏ రోలో ఉంది ఫస్ట్ రో సెకండ్ కాలం మీద ఇగో సెకండ్ కాలం కాకుండా డిలీట్ వేరే తీసుకోండి ఫస్ట్ రో సెకండ్ కాలం కాకుండా రిమైనింగ్ BACB నెక్స్ట్ ప్లస్ సి లాస్ట్ సి రైట్ లైస్ ఇన్ ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే రిమైనింగ్ BCCA సో ఏమొస్తుంది మనకి A ఇంటూ B ఇంటూ AD మైనస్ A1 B2 మైనస్ A2 B1 కదా అంటే B ఇంటూ C BC మైనస్ A ఇంటూ A స్క్వేర్ మైనస్ B ఇంటూ B స్క్వేర్ మైనస్ A ఇంటూ C AC ప్లస్ C ఇంటూ AB మైనస్ C స్క్వేర్ AB మైనస్ C స్క్వేర్ సో ఏతో మల్టిప్లై అంటే A ఇంటూ B ABC A ఇంటూ A స్క్వేర్ A పవర్ 3 మైనస్ B ఇంటూ B స్క్వేర్ B పవర్ 3 minus into minus plus B into AC ABC plus C into AB ABC C into C square C power 3 ABC plus ABC 3ABC minus A power 3 minus B power 3 last ki minus C power 3. So this is the determinant of 9th one. Now 10th one ఇది ఇంపార్టెంట్ డైరెక్ట్గా మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది 1 స్క్వేర్ అంటే ఏంటి 1 కదా 1 రాయండి 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 ఇలా మ్యాట్రిక్స్ తీసుకోవాలి మనం ఇలా మ్యాట్రిక్స్ తీసుకొని డెట్ ఫైండ్ చేయండి సో ఏమొస్తుంది మనకి డెట్ A ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా సో మైనర్ ఆఫ్ 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 9 16 25 మైనస్ నెక్స్ట్ ఏంటి 4 సెకండ్ ఎలిమెంట్ నెక్స్ట్ మైనర్ ఆఫ్ 4 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 4 16 9 25 నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి ఫస్ట్ రో థర్డ్ కాలం కాకుండా 4 9 16 రైట్ 1 ఇంటూ 25 9s 250 125 225 minus 16 6 in the 256 minus 4 into 25 4s are A1 B2 25 4s are 100 minus 16 9s are 144 plus 9 into A1 B2 16 4s are 64 minus 88 9 9s are 81 is equals to 225 minus 256 ఎంత వస్తుంది minus 25 minus 31 1 ఇంటూ అంటే మైనస్ 31 వస్తుంది మైనస్ 31 మైనస్ 4 ఇంటూ 100 మైనస్ 144 మైనస్ 44 వస్తుంది మైనస్ 44 ప్లస్ 9 ఇంటూ 64 మైనస్ 81 అంటే 16 17 వస్తుంది మైనస్ 17 రైట్ మైనస్ 31 మైనస్ ప్లస్ 4 4 16 176 మైనస్ ఎంత వస్తుంది 17 9s 173 153 మైనస్ 153 అంటే 176 మైనస్ ఎంత వస్తుంది 150 180 మైనస్ 184 అంటే ఎంత వస్తుంది minus 8 దిస్ ఇస్ ద డిటర్మినెంట్ ఆఫ్ 10th one. Now second question, this is important. If A is equals to 1 0 0 2 3 4 5 minus 6x and det A is equals to 45, then find x. అంటే det A is equals given 45 అంటే మనం det equals 45 చేయాలి, అప్పుడు x వాల్యూ వస్తుంది. det ఎలా ఫైండ్ చేస్తాం దానికి? det అంటే ఫస్ట్ 1 ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ మైనర్ ఆఫ్ 1 ఏంటి 1 ఏరో ఫస్ట్ రో ఫస్ట్ కలర్ కూడా రిమైనింగ్ ఏంటి 3 4
3 4 minus 6x. నెక్స్ట్ మైనస్ 0, సెకండ్ ఎలిమెంట్ 0 కదా, 0 ఇంటూ మైనర్ ఆఫ్ 0 అంటే ఈ రో ఈ కాలం కాకుండా రిమైనింగ్ 2 4 5x ప్లస్ మైనస్ ప్లస్ కదా 0 ఇంటూ లాస్ట్ మైనర్ ఆఫ్ ఫస్ట్ రో థర్డ్ కాలం రిమైనింగ్ 2 3 5 minus 6 is equals to that equals to 45. That equals to 45. So 1 into a1 b2 minus a2 b1 3 into x 3x minus formula minus on a1 b2 minus a2 b1 minus 6 into 4 minus 24 minus 0 into is total age just 0 వస్తుంది 2 into x 2x minus 5 4 is 20 ఇది కూడా plus 0 into something ఉంది కదా 2 into minus 6 minus 12 minus 5 3 is 15 equals to 45. So 3x minus into minus plus 24 is 0 into something 0 అవుతుంది, is 0 into something total 0 అవుతుంది, అది తీసుకోవట్లేదు, is equals to 45. 3x is equals to 45 minus 24, 3x is equals to 21, x is equals to 21 by 3 right hand side is divide అవుతుంది, 3 1s 3 7s x is equals to 7. ఇది second question solution. This is very important 2 marks question.